హాయ్ అండి, నేనైతే పప్పు తాలింపు పెడుతున్నా. చూడండి, పప్పు ఉడికిపోయింది. పప్పు ఉడికిపోగానే నేనైతే అందులో కారం, ఉప్పు, అయితే అల్లం గడ్డ పేస్ట్ అయితే వేసుకున్నా. అందులోనే చింతపండు రసం వేసుకున్నా. పిసికి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే నేను పక్కగా దించేస్తున్నా. ఎందుకంటే అందులో తాలింపు పెట్టుకోవాలి కదా, అందు గురించి అలా తాలింపు పెట్టుకుంటున్నా. నేనైతే కొంతమంది అయితే అలాగనే మీదికించే పసుపు ఇంకా నూనె కారం వేసి ఉడికించి మరగబెట్టి దించేస్తారు అన్నట్టు. నేను అలా చేయలేదు, ఎందుకంటే ఇలా చేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది కాబట్టి. అలాగే కొద్దిగా నూనె, జీలకర్ర, కొన్ని ఘాటు 2-3 లవంగాలు కూడా వేసుకున్నా. అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, కలమాకు కూడా తాలింపులో వేసుకున్నా. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత అయితే బొగన పెట్టుకొని అయితే తాలింపు వేసుకుంటున్నా. అందులో మీకు నచ్చితే చేసుకోండి. అక్కడ పక్కకైతే నేనైతే రైస్ పెట్టిన అన్నట్టు. అక్కడ రైస్ కూడా అన్నం ఉడుకుతున్నది. పిల్లలు వచ్చిన దాకా లేట్ అవుతుందని నేనైతే అటు సైడు రైస్ పెట్టిన, ఇటు సైడ్ ఏమో పప్పు ఉడికించుకొని తాలింపు పెట్టుకుంటున్నా. అయిపోయింది. తాలింపు వేసి అయితే పెట్టేసిన. మళ్ళీ కొద్దిగా మీదికించి కొత్తిమీర వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసిన తర్వాత మంచిగా మరిగించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్? మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అదే చారు అంటే మేమైతే దాల్చా అంటామని నేను ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను కదా. దాల్చా చాలా చాలా టేస్ట్ అవుతుంది. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి.